నాగర్ కర్నూలు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని సంజాయిపల్లి వద్ద జంతు సంరక్షణ కోసం 60 లక్షల రూపాయలతో జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఊరు చివర శివారులో ఎలాంటి జనసంచారం లేని చోట నిర్మించడంతో దానికి ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆ కేంద్రానికి వెటర్నరీ డాక్టర్, ఇతర సిబ్బంది సామగ్రి లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా జంతు సంరక్షణ కేంద్రం ఉంది. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో కుక్కల బెడదతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కొల్లాపూర్ చౌరస్తాలో సందాయిపల్లి చివారి దగ్గర ఎనిమల్ కేర్ సెంటర్ అని 60 లక్షలతోన ప్రారంభించారు. అది ఇప్పుడు ఎనిమల్ కేర్ సెంటర్ కాకుండా ఆకతాయిలకు అడ్డగా మారి సాంఘిక కార్యక్రమాలకు నిలువైంది. అది అందుకని మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి సందర్శన చేసి తగిన చర్యలు తీసుకుంటూ, అలాగే నార్కల్ పట్టణంలో వీధుల్లోన కుక్కలు విపరీతంగా అయినాయి. చిన్నపిల్లలను స్కూల్ కు పంపిద్దామన్నా, ముసలి బయటికి వద్దామన్నా గానీ ఆ రోడ్ పొట్టి పోతుంటేనే అవి గుంపులుగా వచ్చి పిల్లల మీద ఎంబడి పడుతున్నాయి. అందుకని మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బందిని నియమించి ఆ కుక్కలని సంరక్షణ చేసి దానిలో తగిన చర్యలు తీసుకోగలరని కోరుతుంది. ఎక్కడ చూసినా కుక్కల బెడద చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ బైకర్స్ రోడ్ల పైన వెళ్లాలన్నా కుక్కలు గుంపులుగా ఒక్కొక్క దగ్గర 10-20 కుక్కలు జమ అయ్యి బైకర్ల పైన ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కుక్కల బెడద తగ్గించాలి. కుక్క పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తే ఈ ర్యాబిస్ వైరస్ నుండి మనం కొంచెం ఈ ప్రమాదం నుండి బయటపడే అవకాశాలుంటాయి.